హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. నేనైతే ఈరోజు మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. రీసెంట్గా క్రితంగా ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాము. లడ్డు హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకుంటే ఇంక ఈ రెస్టారెంట్లో అయితే రాగి ముద్ద అలాగే నాటుకోడి కర్రీ అనేది ఆర్డర్ చేసుకున్నాము. ఎప్పుడు తినలేదు అండ్ ఫస్ట్ టైం ట్రై చేద్దామని ట్రై చేసాము. ట్రైన్ కదా వచ్చింది ఉంది. ఇంకా పిల్లలు ట్రైన్ కోసం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంటే అంతలోనే ట్రైన్ వచ్చేసింది. మా ఫుడ్ కూడా తెచ్చేసింది. ఇంకా మేము స్టార్టర్ పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ చికెన్ స్టార్టర్ పెట్టుకున్నాము. పిల్లలు అలాగే చూస్తున్నారు, ట్రైన్ ఎలా వచ్చింది, ఫుడ్ ఎట్లా తీసుకొచ్చింది అని చెప్పేసి. ఇంకా అట్లాగే చూస్తుంటే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేశారు. ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా చికెన్ స్టార్టర్ తింటూనే ఉన్నాము. అంతలోనే నాటుకోడి కర్రీ అనేది వచ్చేసింది. రాగి ముద్ద కూడా వచ్చేసింది. ఫుడ్ అయితే ఏం వెయిటింగ్ లేకుండా తొందరగానే వచ్చేసింది. ఇంకా రాగి ముద్ద నాటుకోడి కర్రీ టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాము. రాగి ముద్ద మంచిగా అనిపించింది, కానీ నాటుకోడి కర్రీ అంత మంచిగా అనిపించలేదు. కర్రీ ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుండు అనిపించింది. పిల్లలు ఇంకా రాగి ముద్ద తినన్నారు కాబట్టి వాళ్ళకి లాస్ట్గా బిర్యానీ అనేది ఆర్డర్ చేసాము. ఇంకా మేము రాగి ముద్ద తింటున్నప్పుడే ఇంకా బిర్యానీ కూడా వచ్చేసింది. అందరం కలిసి ఫైనల్గా బిర్యానీ కూడా కొద్దిగా తినేసాము. మా కేతన్ ఇంట్లో తినమంటే తినడు, కానీ రెస్టారెంట్లో బిర్యానీ మాత్రం ఎలా తింటున్నారో చూడండి. కేతన్ మెల్లగా బాగుంది. లడ్డు బాగుందా? ఇంకా తినడం అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకున్నాం అందరం. ఇంకా పిల్లలకి ఫింగర్ బౌల్స్ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఇంకా మాట్లాడుకుంటూ కడుక్కొని ఇంకా సోంపు అనేది తింటున్నారు. ఇంకా టిష్యూ పేపర్లో కూడా కొన్ని దాచిపెట్టుకుంటున్నారు ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇంకా ఇది అన్నమాట మా మినీ వ్లాగ్. బై. ఇంకా ఫుడ్ తిన్నాక స్వీట్ తినాలి కదా, ఫైనల్గా ఐస్ క్రీమ్ తినేసి కార్ ఎక్కేసాము. ఇంకా పిల్లలకి ఎగ్జైట్మెంట్తో తింటున్నారు. ఐస్ క్రీమ్ అనేది చాలా ఇష్టం అనమాట మా పిల్లలకి ఐస్ క్రీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.